క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవుల ఐక్యత. We want justice. 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 Justice. నశించాలి, 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 నశించాలి. Justice. Justice. ఈ సమయంలో డాక్టర్ ప్రవీణ్ ప్రగడాల గారి యొక్క ఆకస్మిక మృతి, దాన్ని పురస్కరించుకొని ఈరోజు క్రైస్తవ సహోదరి సహోదరులందరూ మరి ఇక్కడ సమావేశం కావడానికి ఇదొక కారణమైంది. మంచి వాల్యూ కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి ప్రవీణ్ పగడాల ఒక మంచి అభిషక్తులు, మంచి దైవ సేవకులు. వారు సామాజిక కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉన్నారు. అనేక మంది అనాథలను చేరదీసి అలాగే చాలా సామాజిక కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఒక గొప్ప దైవజనులు. కానీ వారిని మీడియాలో వారిచ్చినటువంటి కొన్ని ప్రసంగాలను పురస్కరించుకొని, కొన్ని డిబేట్లను పురస్కరించుకొని కొంతమంది క్రైస్తవ్యం అంటే గిట్టని వారు ఆయనను చంపాలని, ఆయన తల తీసుకొని రావాలని, ఆయనను ఏ విధంగానైనా చంపేస్తామని చెప్పేసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఆయనది ఇప్పుడు ఆకస్మిక మృతి, యాక్సిడెంట్ అంటున్నారు. కానీ అక్కడ డెడ్ బాడీ ఉన్న కాడ చూస్తే కేవలం అది హత్య చేసినట్టుగానే అక్కడ 100% రుజువు అవుతుంది. ప్రవీణ్ ప్రగడాల అన్నగారిని ప్లాన్ ప్రకారం హత్య చేసి చంపారని అది మేము విశ్వసిస్తూ ఉన్నాం. 100% ఇదే జరిగింది. క్రైస్తవ సేవకులను చంపడమే పరమావిధిగా పెట్టుకున్నటువంటి కొంతమంది సమూహులు ఈ పని కట్టుకొని క్రైస్తవులను, సేవకులను చంపేస్తామని బెదిరిస్తూ, వార్నింగ్ ఇస్తూ చంపేస్తూ ఉన్నారు. కనుక ప్రభుత్వాలు గుర్తించాలి, సామాజిక కర్తలు గుర్తించాలి, ప్రజా సంఘాలు గుర్తించి క్రైస్తవులపై జరుగుతున్న దాడులను ఆపాలని మేము కోరుతున్నాము. డిమాండ్ కూడా మేము చేస్తూ ఉన్నాము. కేవలం క్రైస్తవ్యాన్ని దృష్టిలో పెట్టుకొని క్రైస్తవులను అణిచివేయాలన్నటువంటి ఉద్దేశంతో, దురుద్దేశంతో ఈ హత్యలు కొనసాగిస్తున్నారు. కనుక ప్రజలారా, మీరందరూ చూస్తూ ఉన్నారు, మీరందరూ గమనిస్తూ ఉన్నారు. మీరందరూ ముక్త కంఠంతో, ఏక కంఠంతో, ఐక్యతతో మనమందరము ఒక తాటిపై ఉంటూ ఇలాంటి వాటిని ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలని మేము పిలుపునిస్తూ ఉన్నాము. అలాగే ఆయనకు సంతాపం తెలియజేయడానికి, శ్రద్ధాంజలి ఘటించడానికి ఈ సమయాన్ని మేము తీసుకుంటూ ఉన్నాము.